నల్గొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్కు వ్యతిరేకంగా 41 మంది ఓటు వేశారు. సైదిరెడ్డికి మద్దతుగా 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలిచారు. మరో కార్పొరేటర్ పిల్లి రామరాజు తటస్థంగా ఉన్నారు. తాత్కాలిక చైర్మన్గా వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ నియమితులయ్యారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. 2 ఎక్స్-అఫిషియో సభ్యులు హాజరు కాలేదు. ఓటింగ్ అనంతరం ఇన్ఛార్జి కలెక్టర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. సమావేశ వివరాలను రాష్ట్ర పురపాలక శాఖకు పంపించినట్లు తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా అభివృద్ధిని చేయకపోగా నల్గొండ పట్టణాన్ని అధోగతి పాలు చేసిర్రు. ఏం డెవలప్మెంట్ చేయలేదు. వార్డులలో ఇప్పటివరకు కూడా ఖాళీ 4 సంవత్సరాల పేరు మీద 25 లక్షల పని తప్పితే ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ మున్సిపాలిటీని పడేసిర్రు. ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నిధులన్నింటినీ కూడా పక్కదారి పట్టించి వార్డులలో డెవలప్మెంట్ చేయకుండా ప్రజలు కట్టిన పన్నులను కూడా వాళ్లకు సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో నల్గొండ మున్సిపాలిటీని